నితీష్ రెడ్డి కెరీర్ను ఐపీఎల్ నాశనం చేస్తుందా? ఏమో ఖచ్చితంగా చెప్పలేం గానీ గాయమున్నా కూడా అతన్ని ఐపీఎల్లో ఆడించారని చాలామంది క్రికెట్ లవర్స్ చెబుతూ ఉంటారు. అందుకే ఫామ్ కోల్పోయాడని బాధపడుతూ ఉంటారు. ఇటు ఇంగ్లాండ్తో సిరీస్లోనూ గాయం కారణంగా నితీష్ రెడ్డి 4వ టెస్టుకు దూరం అవ్వడాన్ని ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఫిట్నెస్ లేకుండా నెలల పాటు ఐపీఎల్లో ఆడించారని, అందుకే నితీష్ రెడ్డి పరిస్థితి ఇలా మారింది అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా నితీష్ రెడ్డి మోకాలి గాయం కారణంగా సిరీస్లో మిగిలిన 2 మ్యాచ్లకు దూరమయ్యే ప్రమాదంలో నిలిచాడు. జిమ్లో వర్కౌట్ సమయంలో నితీష్ రెడ్డి మోకాలికి గాయమైంది. దీంతో మాంచెస్టర్లో జరిగే 4వ టెస్టుకు అతను దూరమయ్యే అవకాశం ఉంది. 5వ టెస్టులో పాల్గొనడం కూడా అనుమానంగా మారింది. 2వ టెస్టులో నితీష్ పెద్దగా రాణించకపోయినా లార్డ్స్ మ్యాచ్లో కీలకమైన వికెట్లు తీశాడు. తను దూరమైతే 4వ మ్యాచ్లో మరో ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ తిరిగి జట్టులోకి రావచ్చు. మరోవైపు పేసర్లు ఆకాష్ దీప్, హర్షదీప్ సింగ్ కూడా గాయాలతో బాధపడుతున్నారు. ఇటు తొలి 3 మ్యాచ్ల్లో అవకాశం రాని లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ చేతికి తీవ్ర గాయమైంది. బౌలింగ్ చేసే ఎడమ చేతికి దెబ్బ తగలడంతో 4వ టెస్టుకు తను అందుబాటులో ఉండే ఛాన్స్ లేదు. గురువారం బెకెన్హామ్లో జరిగిన నెట్ సెషన్లో సాయి సుదర్శన్ షాట్ గట్టిగా తగలడంతో చేతికి బ్యాండేజ్ వేశారు. తను కోలుకోవడానికి కనీసం 10 రోజులు పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే కీపర్ రిషబ్ పంత్కు చేతి వేలి గాయమవ్వగా ఇప్పుడు నితీష్ రెడ్డి, హర్షదీప్, ఆకాష్ సైతం గాయాలతో ఇబ్బంది పడుతుండడం జట్టుకు ఇబ్బందిగా మారింది. అటు హర్షదీప్, ఆకాష్ గాయాల నేపథ్యంలో బ్యాకప్ బౌలర్గా హర్యానా యంగ్ పేసర్ అన్షుల్ కంబోజ్ను జట్టులో చేర్చారు. 24 ఏళ్ల కంబోజ్ ఆదివారం టీంతో కలిశాడు. ఈ టెస్ట్ సిరీస్కు ముందు ఇంగ్లాండ్ లయన్స్తో జరిగిన 2 మ్యాచ్ల్లో ఇండియా ఏ తరపున అతను ఆకట్టుకున్నాడు. 4 ఇన్నింగ్స్ల్లో కలిపి 5 వికెట్లు తీశాడు. స్వింగ్, బౌన్స్తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. గతేడాది కేరళతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్లో ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసి కంబోజ్ వెలుగులోకొచ్చాడు. రంజీ ట్రోఫీలో ఈ ఘనత సాధించిన 3వ బౌలర్గా అతను నిలిచాడు. మొత్తంగా గత రంజీ సీజన్లో 6 మ్యాచ్ల్లో 34 వికెట్లు పడగొట్టిన అన్షుల్కు మంచి భవిష్యత్తుందని భావిస్తున్నారు. మరోవైపు మాంచెస్టర్లో కీలకమైన 4వ టెస్ట్ కోసం టీమిండియా సన్నాహకాలకు వానడ్డొచ్చింది. వర్షం కారణంగా ఆదివారం ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్ సాధ్యం కాలేదు. దీంతో జట్టు ఇండోర్ నెట్ సెషన్ను నిర్వహించింది. అయితే కెప్టెన్ గిల్ సహా పలువురు కీలక ఆటగాళ్లు ఈ సెషన్కు దూరంగా ఉన్నారు. కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, గాయపడ్డ నితీష్ రెడ్డి ప్రాక్టీస్కు రాలేదు. మిగతా ప్లేయర్లు, కోచింగ్ స్టాఫ్ గ్రౌండ్కొచ్చి ఇండోర్ సెషన్లో సాధన చేశారు. ఇది ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ అయినప్పటికీ కీలకమైన మ్యాచ్కు ముందు స్టార్ ప్లేయర్లు దూరంగా ఉండడంపై పలు విమర్శలు వస్తున్నాయి.